ఒకప్పుడు మనిషి వేల సంవత్సరాలు జీవించారని చెబుతున్నారు. అప్పట్లో అసత్యం అనే మాటే తెలియదని పురాణాలు వర్ణిస్తున్నాయి. మరి ఆ ప్రపంచం ఎక్కడికి పోయింది? ధర్మం ఎందుకు క్రమంగా క్షీణించింది? కలియుగం ఎలా ప్రారంభమైంది? భవిష్య పురాణం తెలిపే 4 యుగాల మహారహస్యాలు ఈరోజు తెలుసుకుందాం. గత అధ్యాయంలో మహర్షులు బ్రహ్మదేవుణ్ణి అడిగిన ఒక ప్రశ్న మన ప్రయాణాన్ని ప్రారంభమవుతుంది. కాలం ఎందుకు మారుతుంది? ధర్మం ఎందుకు తగ్గుతుంది? అప్పుడు బ్రహ్మదేవుడు విశ్వాన్ని నడిపించే కాలచక్రం గురించి వివరించారు. ఇప్పుడు ఆ కాలచక్రంలోని 4 యుగాలు అసలు రహస్యాలు తెలుసుకునే సమయం వచ్చింది. బ్రహ్మదేవుడు సున్నితమైన చిరునవ్వుతో మహర్షులను చూశాడు. ఓ మహర్షులారా, మీరు అడిగిన ప్రశ్న కేవలం కాలం గురించే కాదు, అది సృష్టి రహస్యం గురించి. సభలోని ప్రతి ఋషి ఏకాగ్రతతో వినసాగాడు. బ్రహ్మదేవుడు తన కర్రని పైకెత్తగానే ఆకాశం మధ్యలో ఒక దివ్య చక్రం ప్రత్యేకమయ్యింది. అది 4 భాగాలుగా విభజించబడింది. సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ఈ 4 యుగాలే మానవ చరిత్రకు పునాది అని బ్రహ్మదేవుడు అన్నాడు. బ్రహ్మదేవుడు తన మొదటి భాగాన్ని చూపిస్తూ ఇలా అన్నారు. అన్నిటికంటే అద్యమైనది సత్యయుగం. ధర్మం సంపూర్ణంగా నిలిచిన యుగం, సత్యమే జీవితమైన యుగం. ఇప్పుడు ఆ మహాయుగంలోకి మనం ప్రవేశిద్దాం. బ్రహ్మదేవుడు చూపించిన మొదటి యుగం సత్యయుగం. దీనిని కృతియుగం అని కూడా పిలుస్తారు. ఇది ధర్మం తన సంపూర్ణం మహిమతో నిలిచిన యుగంగా సాంప్రదాయాల్లో వర్ణించబడింది. ప్రకృతి, జీవులు, మనుషులు అన్నీ సత్యమంలో ఉన్న కాలం అది. ఓ మహర్షులారా, ధర్మం 4 పాదాలతో అంచెలంచెలుగా నిలిచిన కాలమే సత్యయుగం. సత్యం, దయ, తపస్సు, పవిత్రత 4 గుణాలు సమానంగా వికసిస్తాయి. సత్యయుగంలో ధర్మం భయంతో కాదు, మనస్సులోని సహజ స్వభావంతో ఆచరించబడుతుందని పురాణ సాంప్రదాయం చెబుతుంది. సత్యం చెప్పడం ఒక నియమం కాదు, జీవన విధానం. కానీ కాలచక్రం ఎప్పుడూ ఒకే స్థితిలో ఉండదు కదా. ప్రతి యుగం తన కర్తవ్యాన్ని పూర్తి చేసిన తర్వాత తదుపరి యుగంలో మార్గం ఇస్తుంది. ఆ కాలంలో విద్య అంటే కేవలం జ్ఞానాన్ని సంపాదించడమే కాదు, ఆత్మను తెలుసుకునే ప్రయాణం. గురుకులాలలో శిష్యుల వినయం, నియమం, ధాన్యం, సేవలు జీవితంలో భాగంగా అలవాటు చేసుకునేవారు. ప్రకృతిని గౌరవించిన వాడు సృష్టిని గౌరవించినట్టే, సృష్టిని గౌరవించిన వాడు ధర్మాన్ని కాపాడినట్టే. యజ్ఞం అంటే కేవలం అగ్నికి ఆహుతులు సమర్పించడమే కాదు, స్వార్థాన్ని విడిచిపెట్టి సమిష్టి మేలు కోసం జీవించడం అనే భావనను కూడా సూచిస్తుంది అని ఆధ్యాత్మిక వాక్యాలను వివరిస్తున్నాయి. కానీ సృష్టి నియమం ఒకటే, మార్పు అనివార్యం. సత్యయుగం తర్వాత త్రేతాయుగం ప్రారంభమవుతుంది. అక్కడ ధర్మం ఇంకా ప్రకాశిస్తుంది, కానీ మొదటి మార్పులు కనిపించడం ప్రారంభమవుతాయి. కాలం తన ప్రయాణాన్ని ఆపదు. సత్యయుగం తన ధర్మ కర్తవ్యాన్ని పూర్తి చేసిన తర్వాత విశ్వచక్రం తదుపరి దశలోకి ప్రవేశించింది. అదే త్రేతాయుగం. ఓ మహర్షులారా, త్రేతాయుగంలో ఈ ధర్మం పూర్తిగా అంతరించిపోదు, కానీ అది 4 పాదాల నుండి 3 పాదాలపై నిలుస్తుంది. ఇదే కాలచక్రం యొక్క తొలి సంకేతం. ధర్మం ఇంకా సమాజానికి పునాదిగానే ఉంది, కానీ ఇప్పుడు సమాజం నిర్మాణం మరింత వికసించింది. రాజ్యాలు ఏర్పడ్డాయి, పాలకులు కొత్త బాధ్యతలకు వచ్చాయి. ఈ యుగంలో రాజధర్మం అత్యంత ముఖ్యమైనదిగా భావించబడింది. రాజు తన శక్తి కోసం కాదు, ప్రజల క్షేమం కోసం పాలించాలనే ఆదర్శాన్ని పురాణ సాంప్రదాయం ప్రతిపాదిస్తుంది. త్రేతాయుగంలో యజ్ఞాల, దానం, తపస్సు, సత్యవచనం సమాజం జీవనంలో ముఖ్యమైన భాగాలు నిలిచాయి. ధర్మాన్ని కాపాడడం వ్యక్తిగత బాధ్యత మాత్రమే కాదు, సమాజ బాధ్యత కూడా. ధర్మం బలహీనపడడం అంటే సత్యం పూర్తిగా నశించిపోవడమే కాదు, మనిషి తన కర్తవ్యాన్ని మర్చిపోకుండా ధర్మం యొక్క ఒక పాదం క్షీణిస్తుంది. ఇదే త్రేతాయుగం యొక్క ప్రత్యేకత. ధర్మం ఇంకా బలంగానే ఉంది. అప్పటికప్పటికే మానవ హృదయాల్లో నేను అనే భావం నెమ్మదిగా పెరగడం ప్రారంభమవుతుంది. కాలం మళ్ళీ ముందుకు సాగుతుంది. త్రేతాయుగం తర్వాత రానున్న యుగం మహాభారత గాథకు వేదికైన ద్వాపర యుగం. అక్కడ ధర్మం మరింత పరీక్షకు ఎదుర్కొంటుంది. త్రేతాయుగం తన కర్తవ్యాన్ని పూర్తి చేసిన తర్వాత కాలచక్రం 3వ దశలోకి ప్రవేశించింది. అదే ద్వాపర యుగం. ఈ యుగంలో ధర్మం ఇంకా జీవిస్తుంది, కానీ అది ఇప్పుడు తన సంపూర్ణ బలంతో లేదు. ఓ మహర్షులారా,
ద్వాపర యుగంలో ధర్మం రెండు పాదాలపై నిలుస్తుంది, సత్యం మరియు అసత్యం, ధర్మం మరియు అధర్మం రెండు సమాజంలో కలిసి కనిపిస్తాయి. ఈ కాలంలో జ్ఞానం, శౌర్యం, రాజకీయం, శక్తి అన్నీ అభివృద్ధి చెందాయి. అదే సమయంలో అధికార పోటీలు కూడా పెరిగాయి. ధర్మాన్ని కాపాడేవారు ఉన్నారు, అధర్మం వైపు నడిచేవారు కూడా ఉన్నారు. ద్వాపర యుగం మనిషి హృదయంలోని సంపూర్ణ ఘర్షణకు ప్రతిపాదించింది. మంచి చెడు రెండు ఒకే సమాజంలో కలిసి జీవించడమే ప్రారంభించాయి. ఓ పితామహ, ధర్మం ఎందుకు క్రమంగా తగ్గిపోతుంది? సృష్టి ప్రారంభంలో సంపూర్ణంగా ఉన్న ప్రపంచం ఇలా ఎందుకు మారింది? కాలం మారుతుంది, ఎందుకంటే అనుగనుగున జీవుల స్వభావం కూడా మారుతుంది. అయితే ప్రతి యుగంలోనూ ధర్మాన్ని అనుసరించే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. ఇదే పురాణాల ప్రధాన సందేశం. యుగం మన చుట్టూ ఉన్న పరిస్థితులను ప్రభావితం చేయవచ్చు, కానీ మన నిర్ణయాలను పూర్తిగా నిర్ణయించదు. ధర్మాన్ని ఎంచుకునే అవకాశం ప్రతి మనిషికి ఉంటుంది. కానీ ఇప్పుడు కాలచక్రం చివరి దశలోకి ప్రవేశించబోతుంది. అనేక పురాణాలలో అత్యంత సవాళ్లతో కూడిన యుగంగా వర్ణించబడిన కలియుగం. కాలచక్రం తన 4వ దశలోకి ప్రవేశించబడుతుంది. ఇదే కలియుగం. అనేక పురాణాలలో అది ధర్మానికి అత్యంత పరీక్షగా వర్ణించబడింది. అయితే ఇది ఆశ అంతరించిపోయిన యుగం కాదు, పరీక్షలు ఎక్కువగా ఉండే యుగం. ఓ మహర్షులారా, కలియుగంలో ధర్మం ఒకే పాదంపై నిలుస్తుంది. అందుకే ధర్మాన్ని కాపాడడం మరింత విలువైన కార్యంగా మారుతుంది. ఓ పితామహ, ధర్మం ఇంత బలహీనమైనప్పుడు మానవుడు ఎలా సన్మార్గంలో నడవగలడు? యుగం కష్టాన్ని పెంచుతుంది, కానీ ధర్మానికి ద్వారాన్ని ఎప్పుడూ మూయదు. పురాణాల సందేశం భయం కాదు, జాగరూకత. కలియుగాన్ని గురించి చెప్పడంలో ఉద్దేశం నిరాశ కలిగించడం కాదు, ధర్మం యొక్క విలువలను గుర్తు చేయడం. సత్యం, దయ, సేవ, భక్తి, యుగం ఏదైనా సరే ఇవి మానవుడిని ధర్మ మార్గంలో నడిపించే దీపాలు. సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం ఇవి 4 వేరువేరు కథలు కావు, ఒకే కాలచక్రంలోని 4 అధ్యాయాలు. యుగాలు రహస్యాలు ఇప్పుడు మనకు తెలిసింది, కానీ మరో ప్రశ్న ఇంకా మిగిలే ఉంది. కలియుగంలో ధర్మాన్ని ఎలా కాపాడాలి? భవిష్య పురాణం అందుకే ఏ మార్గంని చెబుతుంది? ఆ మహారహస్యం తెలుసుకుందాం. ఇప్పటి వరకు 4 యుగాల గురించి సంక్లిష్టంగా తెలుసుకున్నాం. ఇప్పుడు వాటిలో మొదటిదైన సత్యయుగంలోకి లోతుగా ప్రవేశిద్దాం. పురాణాలు ఈ యుగాన్ని కేవలం కాలంగా కాదు, ధర్మం తన అత్యున్నత స్థాయిలో వెలిగిన దశగా వర్ణిస్తాయి. ఓ పితామహ, సత్యయుగాన్ని ఎందుకు అన్ని యుగాలలో శ్రేష్టమైనదిగా వర్ణిస్తారు? ఆ కాలంలోని మనుషులు జీవితం ఎలా ఉండేది? ఓ మహర్షులారా, సత్యయుగంలో ధర్మాన్ని కాపాడేందుకు రాజదండం అవసరం ఉండేదే కాదు, ఎందుకంటే ప్రజల హృదయాల్లోని ధర్మం నివసించేది. వారు భయంతో కాదు, జ్ఞానంతో సత్యాన్ని ఆచరించేవారు. పురాణాల సాంప్రదాయం ప్రకారం సత్యయుగంలో ప్రకృతి మరియు మానవుడు పరస్పర విరోధాలు కాదు, వారు ఒకే ధర్మశృతిలో అనుసంధమైన జీవితం జీవించేవారు. అందుకే ఆ యుగం సంపూర్ణ సమతుల్యత యుగంగా స్మరించబడుతుంది. కానీ సత్యయుగంలో ప్రజలు తమ రోజును ఎలా ప్రారంభించేవారు? వారి విద్య, తపస్సు, జీవన విధానం ఎలా ఉండేది? ఇప్పుడు తెలుసుకుందాం. సత్యయుగంలో ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలోనే ప్రారంభమయ్యేది. ప్రకృతి మేలుకునే ముందే మనసులు మేల్కొనాలని ఆ కాలంలో ఋషులు బోధించేవారు. నిశ్శబ్దం, ఏకాగ్రత, ధాన్యం ఇవే ఆ రోజు తొలి అడుగులు. ఓ మహర్షులారా, తపస్సు అంటే శరీరాన్ని బాధించడం కాదు, మనసును సిద్ధపరిచి సత్యాన్ని అనుభవించే సాధనే తపస్సు. విద్య అంటే కేవలం పుస్తకాల్లో జ్ఞానం కాదు, వినయం, సేవ, ప్రకృతి పట్ల గౌరవం, సత్యవచనం ఇవన్నీ విద్యలో భాగాలుగా భావించబడే గురుకులాల ఒక పాఠశాల మాత్రమే కాదు, జీవితాన్ని మళ్లించే సాధనా స్థలం. పురాణాల సాంప్రదాయం సత్యయుగాన్ని ప్రకృతితో సామరస్యంగా జీవించడం యుగంగా వర్ణిస్తుంది. మనిషి తన ప్రకృతిని యమానికంగా కాదు, దాని భాగంగా భావించేవాడే
అందుకే ఆ ధర్మం సమాజంలో మాత్రమే కాదు, ప్రకృతిలో కూడా ప్రతిఫలించేదని చెబుతారు. అయితే సత్యయుగంలో పాపాలు అసలు ఉండేదా, లేదా మనిషి పూర్తిగా పరిపూర్ణమయ్యేడేనా? ఈ ప్రశ్నకు బ్రహ్మదేవుడు చెప్పిన గంభీరమైన సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. ఓ పితామహ, మీరు సత్యయుగాన్ని ధర్మం సంపూర్ణంగా ఉన్న యుగంగా చెప్పారు. అయితే ఆ కాలంలో పాపం అనే భావన లేదా? మనిషి ఎప్పుడు తప్పు చెయ్యలేదా? ఓ మహర్షులారా, సత్యయుగంలో కూడా మనిషి స్వేచ్ఛ ఉండేది, కానీ అతని మనసులో జ్ఞానంతో నిండి ఉండేది. అందువల్ల ధర్మాన్ని విడిచిపెట్టి కోరిక చాలా అరుదుగా ఉద్భవించేది. ధర్మం భయంతో కాదు, అంతర్గంగా జాగృతితో నిలిచేది. ధర్మం అంటే కేవలం యజ్ఞాలు లేదా ఆచారాలు మాత్రమే కాదు. దయ, నిజాయితీ, కర్తవ్యనిష్ట, పరస్పర గౌరవం ఇవన్నీ ధర్మం యొక్క రూపాలే. సత్యయుగంలో ఇవి ప్రజల సహజ స్వభావంగా భావించబడేవి. కానీ సృష్టి నియమం మార్చే కాలం తన ప్రయాణాన్ని కొనసాగించింది. నెమ్మదిగా విశ్వం తదుపరి దశలోకి సిద్ధమవుతుంది. ధర్మం ఇంకా సంపూర్ణంగానే ఉంది, కానీ కాలచక్రం కొత్త అధ్యాయాన్ని తెరవబోతుంది. సత్యయుగం ముగిసే సమయంలో ఎలా వచ్చింది? త్రేతాయుగం ప్రారంభడానికి కారణం విశ్వ మార్పు ఏమిటి? ఆ మార్పు ఇప్పుడు తెలుసుకుందాం. సృష్టిలో ఏది శాశ్వతంగా ఒకే స్థితిలో ఉండదు. ఋతువులు మారినట్లే యుగాలు కూడా తమ క్రమంగా మారుతున్నాయి. సత్యయుగం తన ధర్మ కర్తవ్యాన్ని పూర్తి చేసి తరుపతి యుగానికి మార్గం ఇచ్చింది. ఓ పితామహ, ధర్మం సంపూర్ణంగా ఉన్న యుగం ఎందుకు ముగియాలి? సత్యయుగం ఎప్పటికీ కొనసాగకూడదా? ఓ బ్రాహ్మణులారా, కాలం ఎవరి కోసం ఆగదు. సృష్టి అంటే కేవలం ఆరంభమే కాదు, స్థితి, మార్పు, పునర్ధారణ అనే నిరంతర ప్రయాణం. అందుకే యుగాలు కూడా తమ క్రమాన్ని అనుసరిస్తున్నాయి. ఇలా సత్యయుగం అనంతరం త్రేతాయుగం ఆరంభమయ్యింది. ధర్మం ఇంకా బలంగానే ఉంది, కానీ విశ్వం ఒక కొత్త దశలోకి అడుగుపెట్టింది. అక్కడ నుంచి మానవ సమాజంలోకి కొత్త మార్పులు కనిపించడం ప్రారంభమవుతాయి. త్రేతాయుగంలో రాజ్యాలు ఎందుకు ఏర్పడ్డాయి? రాజధర్మం ఎలా ప్రారంభమైంది? పురాణాల సాంప్రదాయం చెప్పే ఆ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. త్రేతాయుగంలో మానవ సమాజం మరింత విస్తరించింది. గ్రామాలు, పట్టణాలు, రాజ్యాలు అభివృద్ధి చెందాయి. ప్రజల సంఖ్య పెరిగే కొద్దీ సమాజం ధర్మ మార్గంలో నడిపించే బాధ్యత కూడా పెరిగింది. ఓ పితామహ, ఒక రాజు యొక్క గొప్ప బలం అతని సైన్యమా, లేక అతని ధర్మమా? రాజును గొప్పవాడిని చేసేది అతని కిరీటం కాదు, అతని ధర్మం. ప్రజలు సుఖమే రాజు విజయానికి కొలమానం. న్యాయం లేకుండా నిలిచిన రాజ్యం ఎక్కువ కాలం నిలవదు. పురాణాల సాంప్రదాయంలో ఆదర్శ రాజు అనేవాడు యుద్ధంలో మాత్రమే వీరుడు కాదు, న్యాయంలో, కరుణలో, ప్రజాసేవలో కూడా ఆదర్శంగా నిలిచేవాడు. అదే రాజధర్మం యొక్క అసలు సారాంశం. త్రేతాయుగంలో వర్ణించేటప్పుడు యజ్ఞాలు ప్రస్తావన తరచుగా కనిపిస్తుంది. అయితే యజ్ఞం అంటే కేవలం అగ్నిలో ఆహుతులు వేయడం కాదు, అది కృతజ్ఞత, కర్తవ్యోధన, సమిష్టి మంగళ్యాన్ని గుర్తు చేసే పవిత్ర సాధన సాంప్రదాయంగా వివరించబడింది. ఓ పితామహ, యజ్ఞం ద్వారా దేవతలు సంతోషిస్తారని వింటాము, కానీ యజ్ఞం వల్ల మనిషి జీవితంలో నిజంగా ఏమి మారుతుంది? ఓ మహర్షులారా, యజ్ఞం యొక్క హృదయం త్యాగం, తన స్వార్థాన్ని తగ్గించి సమిష్టి శ్రేష్టను కోసం చేసే ప్రతి సత్కార్యం యజ్ఞ భావాన్ని ప్రతిపాదిస్తుంది. అందుకే ధర్మంలో చేసిన కర్తవ్యాన్ని కూడా ఋషులు యజ్ఞ స్వరూపంగా చూస్తారు. యజ్ఞం యొక్క అసలు సారం నేను అనే భావాన్ని తగ్గించి మనము అనే భావాన్ని పెంచడం. త్రేతాయుగంలో ఈ విలువలు సమాజంగా ఒక్కటిగా ఉంచాయని పురాణం సాంప్రదాయం బోధిస్తుంది. త్రేతాయుగం ముగిసింది, కాలం తన ప్రయాణాన్ని ఆపలేదు. విశ్వం ఇప్పుడు ద్వాపర యుగంలోకి ప్రవేశిస్తుంది. ధర్మం ఇంకా జీవిస్తుంది, కానీ దానిని కాపాడే సవాలు పెరుగుతుంది. ఓ మహర్షులారా, ప్రతి యుగంలో ధర్మం తన వెలుగును కోల్పోలేదు, కానీ దానిని నిలబెట్టే బాధ్యత మానవునిపై మరింత పెరిగింది. ద్వాపర యుగంలో అదే పరీక్షకు తీసుకువచ్చింది. సమాజం మరింత విస్తరించింది. విద్య, రాజకీయం, వాణిజ్యం,
యుద్ధ, విద్య అని అభివృద్ధి చెందాయి. అభివృద్ధితో పాటు అధికార పోటీలు కూడా పెరిగాయి. ద్వాపర యుగం మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పింది. మంచి మరియు చెడు ఒక కాలంలో ఒకే సమాజంలో కలిసి ఉండవచ్చు, కానీ ప్రతి మనిషి తన నిర్ణయంతోనే తన మార్గాన్ని ఎంచుకుంటాడు. ద్వాపర యుగం ఇది కేవలం రాజ్యాల యుగం కాదు, మానవ హృదయంలో ధర్మం అధర్మం మధ్య సంఘర్షణ మరింత సృష్టిగా కనిపించిన కాలం. శక్తి పెరిగింది, కానీ బాధ్యత కూడా పెరిగింది. ఓ పితామహ, జ్ఞానం ఉన్నవారే కొన్నిసార్లు తప్పు మార్గాన్ని ఎందుకు ఎంచుకుంటారు? ధర్మం తెలిసిన వారు కూడా అధర్మాన్ని ఎలా లోపుతారు? జ్ఞానం ఒక్కటే సరిపోదు. జ్ఞానాన్ని ఆచరణలో పెట్టి వివేకమే ధర్మాన్ని నిలబెడుతుంది. కోరిక, అహంకారం, లోభం మనస్సును కప్పినప్పుడు తెలిసిన వాడు కూడా తప్పు నిర్ణయం తీసుకోవచ్చు. పురాణాల సందేశం యుగాలను చూసి భయపడమని కాదు, మన జీవితాన్ని పరిశీలించమని. ప్రతి యుగం ఒక అద్దాల లాంటిది. ఆ అద్దంలో కనిపించేది కాలం మాత్రమే కాదు, మన మనస్సు కూడా. విశ్వ కాలచక్రం ఇప్పుడు 4వ దశలోకి ప్రవేశించింది. ఇదే కలియుగం. అనేక పురాణాలను దీనిని ధర్మానికి అత్యంత పరీక్షలు యుగంగా వర్ణిస్తాయి. కానీ ఈ యుగానికి అర్థం చేసుకోవాలంటే ముందుగా దానిని అసలు ఉద్దేశం తెలుసుకోవాలి. ఓ పితామహ, కలియుగం పేరు వినగానే అందరూ భయపడతారు. నిజంగా ఈ యుగం అంత భయంకరమా, లేక దాని వెనుక మరొక లోతైన ఉందా? ఓ మహర్షులారా, చీకటి ఎక్కువ ఉన్న చోట ఒక చిన్న సత్యారానికి గొప్ప విలువ ఉంటుంది. పురాణాల సందేశం నిరాశ కాదు, జాగృతి. కలియుగం కష్టాల గురించి చెప్పడం భయపెట్టడానికి కాదు, ధర్మాన్ని మరింత విలువైనదిగా గుర్తు చేయడానికి. పురాణాల సాంప్రదాయంలో ధర్మానికి ఒక వృషభంగా ప్రతీకాత్మకంగా చిత్రిస్తారు. సత్యయుగంలో 4 పాదాలు, త్రేతాయుగంలో 3, ద్వాపర యుగంలో 2, కలియుగంలో ఒకే పాదం. ఇది ధర్మం పూర్తిగా నాశనించిందని కాదు, దానిని కాపాడడం మరింత కష్టమైనదని సూచించే రూపకం. ఓ పితామహ, ధర్మం ఒకే పాదంపై నిలిచినా అది ప్రపంచాన్ని ఎలా నిలబెట్టుతుంది? ఓ మహర్షులారా, ధర్మం సంఖ్య కాదు, సత్యంతో భయపెట్టుతుంది. ఒకే సత్యం వాడు కూడా అనేక మంది మార్గదర్శకుడు కూడా వెలగడు. ఒక దీపం కూడా వేలాది చీకట్లను తొలగించగలదు. అందుకే కలియుగాన్ని కేవలం కష్టాల యుగంగా చూడకూడదు. ధర్మాన్ని ఆచరించే ప్రతి చిన్న ప్రయత్నం ఈ యుగంలో మరింత గొప్పదిగా భావించబడుతుంది. చీకటి పెరిగినప్పుడు వెలుగు యొక్క విలువ కూడా పెరుగుతుంది. మహర్షుల యుగాల గురించి విన్నారు, కానీ వారి మనసులో మరో ప్రశ్న మొదలైంది. ఈ 4 యుగాలలో కలిపి ఎంత కాలం ఉంటుంది? సృష్టి కాలాన్ని దేవతలు ఎలా కొలుస్తారు? ఓ పితామహ, మనుషులు జీవిత కాలం చాలా చిన్నది, కానీ మీరు చెప్పిన యుగాలు విశాలమైనది. ఈ కాలరహస్యాన్ని మాకు వివరించండి. ఓ మహర్షులారా, సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం ఈ 4 కలిసి ఒక మహాయుగంగా అవుతాయి. ఒక యుగం ముగింపు, మరొక యుగం ప్రారంభానికి మార్గం. ఇదే కాలచక్రం యొక్క శాశ్వత నియమం. మనిషి సంవత్సరాలతో కాలాన్ని కొలుస్తాడు, పురాణాలు యుగాలతో కొలుస్తాయి, కానీ వాటి అసలు సందేశం సంఖ్యలు కాదు. కాలం మారిన ధర్మం యొక్క విలువ మారదని గుర్తించబడమే. మనిషి జీవితాన్ని దశాబ్దాలతో కొలుస్తాడు, రాజ్యాలు చరిత్రలను శతాబ్దాలతో కొలుస్తాడు. కానీ పురాణాల సాంప్రదాయం సృష్టి కాలాన్ని మరింత విశాలమైన దృష్టితో చూస్తుంది. అక్కడ ఒక బ్రహ్మదేవుని రోజు కూడా ఊహించలేనంత విస్తారంగా వర్ణించబడుతుంది. ఓ పితామహ, మనకు ఒక రోజు అంటే సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు. మరి మీ ఒక్క రోజు అంటే ఏమిటి? ఆ కాలాన్ని మేమెలా అర్థం చేసుకోవాలి? ఓ మహర్షులారా, సృష్టి అనేది ఒక నిరంతర ప్రవాహం. యుగాలు కలిసి మహాయుగాన్ని నిర్ణయిస్తాయి. అనేక మహాయుగాలు కలిసి సృష్టి యొక్క మహత్తర దశను నిర్ణయిస్తాయి. కాలం ఎంత విస్తరించినా అది కూడా పరమ సత్యాన్ని లోబడి ఉంటుంది. ఈ విశాల కలగాలను చెప్పడం వెనక
ఉద్దేశం మనిషిని చిన్నవాడిగా చూపించడం కాదు, అతని జీవితం కూడా విశ్వధర్మంలో ఒక విలువైన భాగాన్ని గుర్తించడం. ఒక మంచి ఆలోచన, ఒక మంచి పని కాలాన్ని దాటి ప్రభావం చూపగలదని పురాణ సాంప్రదాయం బోధిస్తుంది. మానవ చరిత్రలో ప్రతి కథకు ఒక ముగింపు ఉంటుంది, కానీ పురాణాల దృష్టిలో విశ్వ కాలచక్రానికి అంతం లేదు. అది నిరంతర ప్రయాణం. ఒక ముగింపు మరో ప్రారంభానికి ఆహ్వానం. ఓ పితామహ, కలియుగం పూర్తయిన తర్వాత ఏమి జరుగుతుంది? ధర్మం మళ్ళీ సంపూర్ణంగా వెలుగుతుందా? ఓ మహర్షులారా, కాలచక్రం తన పూర్తి ప్రయాణాన్ని ముగించినప్పుడు మరో కొత్త కాలచక్రం ప్రారంభమవుతుంది. ధర్మం మళ్ళీ వికాసిస్తుంది, సత్యం మళ్ళీ ప్రపంచానికి ప్రకాశించబరుస్తుంది. ఇదే కాలం యొక్క శాశ్వత నియమం. పురాణాల ప్రకారం చీకటి శాశ్వతం కాదు, వెలుగు కూడా శాశ్వతం కాదు, మార్పు శాశ్వతం. అందుకే ప్రతి మనిషి తన జీవితానిలో ధర్మాన్ని నిలబెట్టినప్పుడు అతను కాలచక్రంలో వెలుగును పెంచినట్లే. యుగాల గురించి విన్న తర్వాత మహర్షుల హృదయంలో మరో సందేహం కలిగింది. అది కేవలం కాలం గురించిన ప్రశ్న కాదు, సృష్టి యొక్క ఉద్దేశాన్ని తెలుసుకోవాలనే జిజ్ఞాస. ఋషులు అడిగారు, ఓ పితామహ, పరమాత్మ సర్వశక్తివంతుడు అయితే ప్రపంచాన్ని ఎప్పటి వరకు సత్యయుగంలా ఉంచలేడా? ధర్మం ఎందుకు క్రమంగా తగ్గాలి? ఓ మహర్షులారా, ప్రకృతిని చూడండి. వసంతం తర్వాత గ్రీష్మం వస్తుంది, గ్రీష్మం తర్వాత వర్షాకాలం, తర్వాత శరదృతువు, ఆపై మళ్ళీ వసంతం. ఋతువులు మారినట్లే యుగాలు కూడా మారుతాయి. మార్పు లేకపోతే సృష్టి నిలిచిపోతుంది. పురాణాల సాంప్రదాయం ఒక గొప్ప సత్యాన్ని బోధిస్తుంది. మార్పు అనేది శాపం కాదు, సృష్టి యొక్క సహజ ధర్మం. ప్రశ్న యుగం ఎలా ఉందని కాదు, మనం ఆ యుగంలో ఎలా జీవిస్తున్నదనేదే ముఖ్యం. యుగాలు మారాయి, రాజ్యాలు మారాయి, మనుషులు జీవన విధానాలు కూడా మారాయి, కానీ ఒక ప్రశ్న మాత్రం ఎప్పటికీ మారలేదు. ధర్మం అంటే అసలు ఏమిటి? కాలంతో పాటు అది కూడా మారుతుందా? ఓ పితామహ, సత్యయుగంలో ఉన్న ధర్మం కలియుగంలో కూడా అదేనా, లేక ప్రతి యుగానికి వేరే ధర్మమా? ఓ మహర్షులారా, చెట్టు ఆకులను మార్చవచ్చు, కొమ్మలను పెరగవచ్చు, కానీ వేర్లు ఒకటే. అలాగే యుగాలు బట్టి ఆచరణలో కూడా మార్పులు కనిపించవచ్చు, కానీ సత్యం, దయ, న్యాయం, కరుణ, ఈ శాశ్వత విలువలు కాలాన్ని దాటి నిలుస్తాయి. పురాణాల సాంప్రదాయం మనకు ఒక గొప్ప సందేశం ఇస్తుంది. యుగం మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ప్రభావితం చేయవచ్చు, కానీ మన హృదయాలలో ధర్మాన్ని ఎంచుకునే స్వేచ్ఛను తీసుకోలేదు. అదే శాశ్వత ధర్మం, నిజమైన యుద్ధ భూమి. పురాణాలు చెప్పే గొప్ప యుద్ధాలు కేవలం రాజ్యాల మధ్య జరిగినవి మాత్రమే కావు. ప్రతి మనిషి హృదయంలో కూడా ఒక యుద్ధం నడుస్తూనే ఉంటుంది. ధర్మం ఒకవైపు, అధర్మం ఒకవైపు. ఓ పితామహ, మనిషి జన్మతోనే ధర్మాత్ముడా, లేక అతని నిర్ణయాలే అతని జీవితాన్ని నిర్ణయిస్తాయా? ఓ మహర్షులారా, ప్రతి జీవికి ఎంపిక చేస్తే శక్తి ఉంది, కానీ ధర్మం ఎవరికి బలవంతంగా ఇవ్వబడదు, అలాగే అధర్మం కూడా ఎవరికి విధించబడదు. మన ఆలోచనలు, మాటలు, కార్యాలే మన మార్గాన్ని నిర్ణయిస్తాయి. అందుకే యుగాలు మారిన ప్రతి చిన్న సత్కార్యం తన విలువలను కోల్పోదు. ఒక నిజాయితీ మాట, ఒక దయా కార్యం, ఒక నిస్వార్థ సేవ, ఒక ధర్మాన్ని జీవించపరిచే నిజమైన శక్తులు కర్మచక్రం. యుగాలు మారుతున్నాయి, రాజ్యాలు మారుతున్నాయి, కానీ కర్మచక్రం మాత్రం నిరంతరంగా కొనసాగుతుంది. మనిషి చేసిన ప్రతి మంచి పని, ప్రతి చెడు పని అతని జీవిత ప్రయాణంలో ఒక ముద్రగా నిలుస్తుందని పురాణ సాంప్రదాయంలో బోధిస్తుంది. ఓ పితామహ, ధర్మ మార్గంలో నడిచిన వారికి నిజమైన ఫలం ఏమిటి? అది కేవలం సంపదనా, సుఖమా, లేక అంతకంటే గొప్పదైన ఏదైనా ఉందా? ఓ మహర్షులారా, ధర్మం యొక్క మొదటి ఫలం మనశ్శాంతి, రెండవది సుబుద్ధి, మూడవది సమాజ విశ్వాసం, చివరికి ఆత్మను పరమ సత్యానికి దగ్గరగా చేసే మార్గం. పురాణ సాంప్రదాయం ప్రకారం ధర్మం విలువలను సంపదతో కొలవరు, హృదయంలో నిజాయితీతో కొలుస్తారు. చిన్న సహాయమైన స్వార్థం లేకుండా చేసినప్పుడు అది విశ్వధర్మంలో భాగమవుతుంది. ఒకే పని కానీ రెండు వేరువేరు మనసులు ఒకే పేరు కోసం చేసేవారు, మరొకరు కరుణ కోసం చేసేవారు. బయటికి ఇద్దరు పని ఒక్కటే కనిపించవచ్చు, కానీ అంత రంగంలో తేడా ఉంటుంది. ఓ పితామహ, ఒకే మంచి పని చేసిన ఇద్దరిలో ఫలం కూడా ఒకేలా ఉంటుందా, లేక వారి సంకల్పం దానిని ప్రభావితం చేస్తుందా? ఓ మహర్షులారా, కర్మ ఒక విత్తనం అయితే సంకల్పం దానిని
జీవశక్తి. స్వార్థం తగ్గినంతగా ధర్మం మరింత ప్రకాశిస్తుంది. హృదయం పవిత్రతతో చేసిన చిన్న కార్యం కూడా గొప్ప ఫలాన్ని ఇవ్వగలదని ఋషులు బోధించారు. ధర్మం యొక్క గొప్ప సాక్షి ప్రపంచం కాదు, మన స్వంత అంతరాత్మ. మనసు నిర్మలంగా ఉన్నప్పుడు ప్రతి మంచి పని కూడా ప్రధానంగా మారుతుంది. ప్రతి మనిషి జీవితంలో ఒక రోజు తప్పకుండా వస్తుంది. ఎటు వెళ్ళాలో అర్థం కాని రోజు. అప్పుడు ధర్మం అంటే ఏమిటో తెలుసుకోవడం అత్యంత అవసరం. ఓ పితామహ, మంచి చెడు మధ్య తేడాలు ఎల్లప్పుడూ స్పష్టంగా కనిపించవచ్చు. అలాంటిది సమయంలో మనిషి ధర్మాన్ని ఎలా గుర్తించాలి? మహర్షులారా, కోపం, లోభం, అహంకారం మనసును కలుషితం చేస్తాయి. నిర్మలమైన మనసులోనే వివేకం స్పష్టంగా ప్రతిఫలిస్తుంది. నిర్ణయం తీసుకునే ముందు అది సత్యానికా, దయకా, న్యాయానికా అని తనను తానే ప్రశ్నించుకోవాలి. ధర్మం గురించి మాట్లాడడం సులభం, కానీ ఎవరు చూడనప్పుడు కూడా సత్యాన్ని ఎంచుకోవడం, అదే నిజమైన ధర్మ పరీక్ష. పురాణాలను మనకు చెప్పేది అదే. మన స్వభావమే మన అసలైన సంపద. యుగాలు రహస్యం తెలుసుకునేవారు ధర్మం యొక్క గొప్పతనం తెలుసుకున్నారు. ఇప్పుడు మహర్షులు ప్రతి మనిషి ఉపయోగపడే చివరి ప్రశ్నను అడిగారు. ఓ పితామహ, కలియుగంలో జీవించే సాధారణ మనిషి ధర్మ మార్గంలో ఎలా నిలబడగలడు? ఓ మహర్షులారా, ధర్మాన్ని ఆచరించడానికి మహాశక్తులు అవసరం లేదు. సత్యం మాట్లాడే నాలుక, దయతో నిండిన హృదయం, నిజాయితీతో చేసే కర్తవ్యం, అవసరంలో ఉన్నవారికి సాయం చేసే చెయ్యి, ఇవే కలియుగంలో ధర్మాన్ని నిలబెట్టే మహాయజ్ఞాలు. ధర్మం ఎప్పుడు పెద్ద కార్యాలలోనే కనిపించదు. ప్రతిరోజు తీసుకునే చిన్న చిన్న మంచి నిర్ణయాలలో కూడా అది జీవిస్తుంది. ఒక నిజమైన మాట, ఒక న్యాయమైన నిర్ణయం, ఒక నిస్వార్థమైన సహాయం, ఇవన్నీ ధర్మాలే. యుగాలు మారవచ్చు, కానీ ధర్మాన్ని ఎంచుకునే అవకాశం ప్రతి హృదయం మన ముందే నిలుస్తుంది. ఈరోజు మీరు చేసే ఒక మంచి పని రేపటి ప్రపంచం కోసం మెరుగ్గా మార్చవచ్చు. ఇప్పటి వరకు మనం యుగాల రహస్యాలని తెలుసుకున్నాం, కానీ ఇప్పుడు ఒక కొత్త ప్రశ్న మొదలవుతుంది. భవిష్య పురాణం అనే పేరు ఎందుకు వచ్చింది? అది భవిష్యత్తు గురించి ఎందుకు మాట్లాడుతుంది? ఓ పితామహ, ఇంకా జరగని విషయాలను తెలుసుకోవడం మనిషికి ఎందుకు అవసరం? భవిష్యత్తును తెలిస్తే అతని జీవితం ఎలా మారుతుంది? ఓ మహర్షులారా, భవిష్యత్తు చెప్పడం భయపెట్టాలని కాదు, హెచ్చరించడానికి. జ్ఞాని తుఫానును వచ్చిన తర్వాత పడవను బాగు చేయడు, ముందుగానే సిద్ధం చేస్తాడు. అలాగే ధర్మజ్ఞానం మనిషిని రాబోయే పరీక్షలకు సిద్ధం చేస్తుంది. పురాణ సాంప్రదాయం ప్రకారం భవిష్యత్తు అనేది కేవలం రేపటి సంఘటనలు జాబితా కాదు, ఈరోజు చేసే కర్మలు రేపటి ఫలితాలకు విత్తనాలు అని గుర్తించేసే బోధ. భవిష్య పురాణం అనే పేరు వినగానే చాలా మందికి ముందుగా గుర్తు వచ్చేది భవిష్యవాణులు. కానీ ఒక ప్రశ్న తప్పకుండా అడగాలి. ఒక పురాతన గ్రంథంలో ఉన్న భవిష్యవాణులు ఎలా అర్థం చేసుకోవాలి? ఓ పితామహ, భవిష్యత్తు గురించి చెప్పడానికి ప్రతి వ్యక్తికి అక్షరాలుగా అర్థం చేసుకోవాలి, లేక వాటిలో కొన్ని ప్రతీకాత్మక బోధనలు ఉంటాయి. ఓ మహర్షులారా, జ్ఞాన గ్రంథాలను అర్థం చేసుకోవడానికి సహనం, వివేకం అవసరం. కొన్ని బోధనలు ప్రత్యక్షంగా ఉంటాయి, కొన్ని రూపంలో ఉంటాయి. సత్యాన్వేషి వాటిని వినడమే కాదు, ఆలోచిస్తాడు కూడా. పురాణాలు అసలు ఉద్దేశం కేవలం ఆసక్తి రేకెత్తించడమే కాదు, మనిషిలో ధర్మం, వివేకం, జాగ్రత్తను పెంచడం. అందుకే ఒక భవిష్యవాణిని చదివేటప్పుడు ఇది నా జీవితంలో ఏ పాఠం చెబుతుంది అనే ప్రశ్న కూడా అంతే ముఖ్యమైనది. రాజులు వస్తారు, రాజులు వెళ్తారు, కానీ కాలచక్రం తన ప్రయాణాన్ని ఆపదు. కొన్ని సాంప్రదాయాల ప్రకారం భవిష్య పురాణం వివిధ కాలాల్లో రాజవంశాలు గురించి కూడా ప్రస్తావిస్తుంది. అయితే ఈ వర్ణాలను ఎలా అర్థం చేసుకోవాలనే విషయంలో పండితుల మధ్య భిన్న అభిప్రాయాలున్నాయి. ఓ పితామహ, రాజులు కథలు ఒక పురాణంలో ఎందుకు చెప్పాలి? అవి కేవలం చరిత్ర కోసంగా, లేక వాటిలో ధర్మబోధ కూడా ఉందా? ఓ మహర్షులారా, రాజులు పేర్లు మార్చవచ్చు, కానీ ధర్మం ఒకటే. ధర్మంతో పాలించే రాజు అభివృద్ధి చెందుతుంది. అహంకారం, అన్యాయం పెరిగినప్పుడు ఎంత శక్తివంతమైన రాజ్యమైనా నిలవదు. పురాణాల సాంప్రదాయం మనకు ఒక గొప్ప సత్యాన్ని గుర్తు చేస్తుంది. అధికారం శాశ్వతం కాదు, సంపద శాశ్వతం కాదు, కాలాన్ని జయించేదే ఒకటి. ధర్మంతో చేసిన కార్యం మరియు సద్గుణాలు మారుతుంది, మనసులు కూడా మారుతాయి. యుగం మారినప్పుడు కేవలం సమాజమే కాదు,
మనిషి ఆలోచన విధానం కూడా మారుతుంది. పురాణ సాంప్రదాయం వివరిస్తుంది, కలియుగంలో మంచి పూర్తిగా కనుమరుగైపోతుందని కాదు, కానీ ధర్మాన్ని నిలబెట్టడం మరింత సవాలుగా మారుతుందని చెబుతుంది. ఓ పితామహ, కలియుగంలో మనిషి అతిపెద్ద శత్రువు ఎవరు? బయట ఉన్నారా, లేక అతని స్వయం మనసా? ఓ మహర్షులారా, మనిషి యొక్క గొప్ప శత్రువు బయట ఉండకపోవచ్చు. అదుపులేని కోరిక, అహంకారం, అసత్యం ఇవే అతన్ని ధర్మం నుండి దూరం చేసే కారణాలుగా సాంప్రదాయం బోధిస్తుంది. వాటిని జయించిన వాడే నిజమైన విజేత. పురాణాల సందేశం భయం కాదు, ఆశ. ఒక మంచి మనిషి మరొక మంచి మనిషిని స్ఫూర్తి కావచ్చు. ఒక చిన్న దీపం వేలాది దీపాలను వెలిగించగలదు. కలియుగంలో కూడా ధర్మం నింపించిన ఉండడానికి ఇదే కారణం. చివరి దశ. పురాణాల సాంప్రదాయంలో ప్రకారం కలియుగం చివరి దశలో ధర్మానికి మరింత కఠినమైన పరీక్షలు ఎదురుతాయి. అయినప్పటికీ వెలుగు పూర్తిగా ఆరిపోదు. కొందరు ధర్మాన్ని తమ జీవితంలో నిలబెట్టేందుకు ప్రయత్నిస్తూనే ఉంటారు. ఓ పితామహ, ధర్మం మళ్ళీ ప్రపంచంలో ఎలా వికసిస్తుంది? ఆ మార్పు కారణమేంటి? ఓ మహర్షులారా, రాత్రి తర్వాత ఉదయం వచ్చినట్లే ప్రతి చీకటి తర్వాత వెలుగు వస్తుంది. కాలచక్రం తన ప్రయాణాన్ని పూర్తి చేసినప్పుడు ధర్మం మళ్ళీ బలపడుతుంది. కొత్త యుగానికి ఆరంభమవుతుంది. పురాణాల ప్రధాన సందేశం ఒకటి: ఏ యుగమైనా ధర్మాన్ని ఎంచుకునే మనుషులు ఉన్నంత వరకు ఆశ ఉంటుంది. యుగాలను మార్చింది కాలం మాత్రమే కాదు, మనుషుల కర్మలు కూడా. కాలచక్రం చూసిన మహర్షులు యుగాల ఆరంభాన్ని చూశాం. ధర్మం ఎలా వికసిస్తుందో తెలుసుకున్నాం. కాలం ఎలా మారుతుందో అర్థం చేసుకున్నాం. ఇప్పుడు ఒక చివరి ప్రశ్న మిగిలింది. ఈ మొత్తం జ్ఞానం మన జీవితాన్ని ఏం చెబుతుంది? ఓ పితామహ, మీరు మాకు కాలం యొక్క రహస్యం చెప్పారు. ఇప్పుడు మన జీవితానికి అత్యంత విలువైన ఒకే ఒక బోధన ప్రసాదించండి. ఓ మహర్షులారా, కాలాన్ని మార్చే శక్తి మీ చేతిలో ఉండకపోవచ్చు, కానీ మీ స్వభావాన్ని మార్చే శక్తి మాత్రం మీలోనే ఉంది. యుగం ఎలా ఉందో కంటే మీరు ఎలా జీవించారనేదే మీ జీవితానికి నిజమైన ప్రయాణం. ధర్మంతో నడిచిన ఒక రోజు అధర్మంలో నడిచిన 100 రోజుల కంటే గొప్పది. పురాణాల గొప్పతనం గతాన్ని చెప్పడంలో కాదు, భవిష్యత్తును ఊహించడంలో కూడా కాదు, వర్తమానాన్ని సత్పథంలో నడిపించడంలో కూడా కాదు. ఈ క్షణంలో మీరు చేసిన మంచి నిర్ణయమే రేపటి ప్రపంచాన్ని నిర్ణయిస్తుంది. కలియుగం గురించి మాట్లాడినప్పుడు చాలామంది చీకటి గురించి ఆలోచిస్తారు, కానీ ప్రతి చీకట్లోనూ ఒక వెలుగు దాగి ఉంటుంది. ఆ వెలుగు ధర్మం. దాన్ని నిలబెట్టేది ఆయుధాలు కాదు, మనిషి గుణాలు. ఓ పితామహ, కలియుగంలో ధర్మాన్ని నిలబెట్టే బలమైన ఆధారం ఏమిటి? ప్రతి మనిషి పాటించగల సులభమైన మార్గం ఏది? ఓ మహర్షులారా, యుగాలు మారిన ఈ 4 విలువలు నిలిచేంత వరకు ధర్మం అంతరించదు. సత్యం మనిషికి దిశ చూపుతుంది. దయ అతని హృదయాన్ని పవిత్రం చేస్తుంది. సియ నియంత్రణ అతన్ని మనసును బలపరుస్తుంది. దానం సమాజాన్ని ఒక కుటుంబంగా నిలబెడుతుంది. పురాణ సాంప్రదాయం ప్రకారం ధర్మం ఒక యజ్ఞంలోనే కాదు, ప్రతిరోజు తీసుకునే చిన్న చిన్న నిర్ణయాల్లో కూడా ఉంటుంది. ఒక నిజమైన మాట, ఒక దయతో చేసిన సహాయం, ఒక కోపాన్ని జయించిన క్షణం, ఒక నిస్వార్థ దానం, ఇవన్నీ కలిసిన సమాజంలో ధర్మాన్ని నిలబెడతాయి. ప్రతి మనిషికి మంచి తెలుసు, చెడు కూడా తెలుసు. అయినప్పటికీ కొన్నిసార్లు తెలిసినా కూడా తప్పు నిర్ణయం తీసుకుంటాడు. ఎందుకు? ఈ ప్రశ్న వేల సంవత్సరాలుగా మహర్షులు కూడా ఆలోచిస్తున్నారు. ఓ పితామహ, సత్యం తెలిసిన వాడు కూడా ఎందుకు అసత్యం మాట్లాడుతున్నాడు? ధర్మం తెలిసిన వాడు కూడా ఎందుకు అధర్మం వైపు అడుగులు వేస్తున్నాడు? ఓ మహర్షులారా, మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు వివేకం స్పష్టంగా పనిచేస్తుంది, కానీ కోపం, లోభం, అసూయ, అహంకారం ఇవి మనసును అలజడికి గురి చేస్తాయి. అలజడిలో ఉన్న మనసు సత్యాన్ని స్పష్టంగా చూడలేకపోతుంది. పురాణ సాంప్రదాయం మనకు ఒక గొప్ప ఆశను ఇస్తుంది. తప్పు చేయని మనిషి గొప్పవాడు కాదు, తన తప్పును గురించి సర్దిదిద్దుకునే మనిషి నిజమైన ధర్మవంతుడు. ఎందుకంటే ప్రతి కొత్త ఉదయం ఒక కొత్త నిర్ణయం తీసుకునే అవకాశాన్ని కూడా తీసుకొస్తుంది. మనసు కూడా ఒక నది లాంటిది. కోరికలు, కోపం, భయం, అహంకారం అనే ప్రవాహంలో పరిగెత్తినప్పుడు అది అలజడిగా మారుతుంది. కానీ జ్ఞానం, భక్తి, ధర్మం అనే తరలు దానికి దిశ చూపుతాయి. ఓ పితామహ, కలియుగంలో జీవించే సాధారణ మనిషి తన మనసును ఎలా ప్రశాంతంగా ఉంచుకోగలడు? ప్రపంచపు కలగల
మధ్య ధర్మాన్ని ఎలా నిలబెట్టుకోగలడు? ఓ మహర్షులారా, మనస్సును ఏ విషయాన్ని నిరంతరంగా ఆలోచిస్తుందో మనిషి క్రమంగా అలాంటి వాడుగానే మారుతాడు. మంచి ఆలోచనలు కలిగిన వారితో స్నేహం చేయాలి, కొంత సమయం మౌనంగా ధ్యానం చేయాలి, ప్రతిఫలం ఆలోచించకుండా సేవ చేయాలి. ఈ మార్గాలను మనస్సును క్రమంగా నిర్మలంగా మారుస్తాయి. పురాణాల సాంప్రదాయం మనకు ఒక శాశ్వతమైన సత్యాన్ని గుర్తు చేస్తుంది. ప్రపంచాన్ని మార్చాలనే కోరికను ముందు మన హృదయాన్ని మార్చుకోవాలి. ఎందుకంటే ఒక నిర్మలమైన మనసు ఒక ధర్మమైన కుటుంబాన్ని నిర్ణయిస్తుంది. ధర్మమైన కుటుంబాలను ఒక సద్భావన సమాజాన్ని పునాది అవుతుంది. ఈ విశ్వం పుట్టక ముందు పర్వతాలు లేవు, సముద్రాలు లేవు, కాలం కూడా మనకు తెలిసిన రూపంలో లేదు. ఆ అనంతం నిశ్శబ్దంలో ఒక పరమ చైతన్యం మాత్రమే ఉందని హిందూ ఆధ్యాత్మిక సాంప్రదాయం వివరిస్తూ, మహర్షులారా, సృష్టికర్తగా నా కర్తవ్యం సృష్టిని ప్రారంభించడం. కానీ జ్ఞానాన్ని పరమ మూలం నేను కాదు, పరమ సత్యం నుండి వెలువడిన జ్ఞానమే నన్ను కూడా నడిపిస్తుంది. సృష్టికర్త కూడా ధర్మానికి లోబడే ఉంటాడు. పురాణ సాంప్రదాయం మనకు గొప్ప జ్ఞాన పాఠాన్ని నేర్పుతుంది. ఎంత జ్ఞానం ఉన్నా వినయం లేకపోతే అది అసంపూర్ణంగా నిజమైన జ్ఞాని. ప్రాచీన భారతదేశంలో జ్ఞానం కేవలం పుస్తకాల్లోని జీవించేది కాదు, అది గురువు హృదయం నుండి శిష్యుని హృదయానికి చేరేది. ప్రతి పదం, ప్రతి శ్లోకం భక్తితో, క్రమశిక్షణతో, అపారమైన శ్రద్ధతో సంచరించబడుతుంది. ఓ పితామహ, ఈ మహాజ్ఞానం కాలగర్భంలోని కనుమరుగు కాకుండా ఎలా నిలిచింది? తరతరాలు అది ఎలా చేరింది? ఓ మహర్షులారా, జ్ఞానం ఒక దీపం లాంటిది. ఒక దీపం మరో దీపాన్ని వెలిగించిన తన వెలుగును కోల్పోదు. అలాగే సత్యజ్ఞానం పంచునది మరింత ప్రకాశిస్తుంది. అందుకే గురు శిష్య పరపర ధర్మాన్ని యుగ యుగాలుగా పాటు నిలబెట్టింది. కాలం మారింది, తాళపత్రాలు పుస్తకాలు అయ్యాయి, పుస్తకాలు డిజిటల్ రూపం దాల్చాయి, కానీ జ్ఞానం యొక్క అసలు విలువ మాత్రం మారలేదు. మనం చదివి ప్రతి పవిత్ర గ్రంథం, వేలాది గురువులు, ఋషులు, శిష్యులు అంకిత భావానికి జీవితమైన సాక్ష్యం. పుస్తకాల్లో ఉన్న జ్ఞానం మన జీవితంలో వెలుగును మార్కపోతే అది ఇంకా వేలగని దీపం లాంటిది. పురాణాలు చదవడం ఒక ఆరంభం మాత్రమే, వాటి బోధనలను జీవించడం అదే నిజమైన సాధన. ఓ పితామహ, వేదాలు, పురాణాలను, శాస్త్రాలు చదివినవాడు గొప్పవాడా, లేక వాటిని తన జీవితంలో ఆచరించిన వాడా? ఓ మహర్షులారా, విత్తనం చేతిలో ఉంటే అది ఆశ మాత్రమే, నేలలో నాటితే అది జీవం అవుతుంది. అలాగే జ్ఞానం వినడం మొదటి అడుగు, ఆచరించడం ఆ జ్ఞానానికి ఫలితం ఇస్తుంది. ధర్మం గురించి 100 గంటలు మాట్లాడడం కంటే 1 గంట ధర్మంతో జీవించడం గొప్పది. ఒక శ్లోకం కంఠస్థం చేయడం కంటే ఒక మంచి గుణాన్ని జీవితమంతా పాటించడం గొప్పది. పురాణాలు అసలు విజయం అవి మన జీవితాన్ని మార్చినప్పుడే. కాలం మారుతుంది, యుగాలు మారుతున్నాయి, రాజ్యాలు పడిపోయాయి, కొత్త సమాజాలు పుడతాయి, కానీ ఒక విషయం మాత్రం మారదు, అదే ధర్మం యొక్క స్వభావం. ఓ పితామహ, ఇన్ని మార్పుల మధ్య కూడా ధర్మం ఎలా నిలుస్తుంది? దానికి ఆధారం ఏమిటి? ఓ మహర్షులారా, ధర్మం బయట ఉన్నది కాదు, అది ప్రతి జీవంలో ఉన్న అంతరాత్మ స్వరూపం. శరీరాలు మారుతాయి, జీవితాలు మారుతాయి, కానీ సత్యం, న్యాయం, కరుణ అనే అంతరాత్మలు, విలువలు నశించిపోవు. అవే ధర్మానికి ఆధారం. పురాణ సాంప్రదాయం మనకు చెప్పేది ఇదే. ధర్మాన్ని వెతకాల్సిన అవసరం లేదు, అది మనలోనే ఉంటుంది. మనం వినగలిగితే చాలు, మన అంతరాత్మ మనకు సరైన దారి చూపిస్తుంది. ఈ ప్రపంచం శబ్దాలతో నిండి ఉంది, కోరికలు శబ్దం, భయాల శబ్దం, కోపాల శబ్దం, కానీ అంతరాత్మ శబ్దం మాత్రం చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. దాన్ని వినాలంటే మనం లోపలికి వెళ్ళాలి. ఓ పితామహ, మనిషి తన అంతరాత్మ ఎలా వినగలడు? ఆ గొంతు ఎప్పుడు స్పష్టంగా వినిపిస్తుందా? ఓ మహర్షులారా, మనసు మలినంగా ఉన్నప్పుడు అంతరాత్మ శబ్దం వినిపించదు, కానీ మనసు శుభ్రంగా మారినప్పుడు ఆ శబ్దం స్వయంగా స్పష్టమవుతుంది. ధాన్యం, సత్యం, సేవ ఇవి మనస్సును శుభ్రం చేస్తాయి. పురాణ సాంప్రదాయం మనకు ఇక అమూల్యమైన రహస్యం చెబుతుంది. నిజమైన జ్ఞానం శబ్దంతో ఉండదు, అది నిశ్శబ్దంతోనే ఉంటుంది. మన బయట ప్రపంచాన్ని తగ్గించి లోపల వినడం ప్రారంభించినప్పుడు జీవితంలో మారడం కనిపిస్తాయి.
జీవితం మారడం మొదలవుతుంది. మనిషి జీవితం ఒక ప్రయాణం. పుట్టుకతోనే మొదలైన అనుభవాల ద్వారా సాగి చివరికి ఒక ముగింపుకు చేరుతుంది. కానీ ఈ ప్రపంచం ప్రయాణం కేవలం జీవించడానికేనా? లేక దాని వెనక ఒక గొప్ప లక్ష్యం ఉందా? ఓ పితామహ, మనిషి ఎందుకు జన్మిస్తాడు? అతని జీవితానికి అసలు ఉద్దేశం ఏమిటి? ఓ మహర్షులారా, జీవితం కేవలం అనుభవాల కోసం కాదు, అది ఎదుగుదల కోసం. మనిషి తనలోని అజ్ఞానాన్ని తెలుసుకుంటూ సత్యం వైపు ప్రయాణించడమే అతని అసలు లక్ష్యం. ధర్మాన్ని తెలుసుకోవడం, ధర్మాన్ని ఆచరించడం, ధర్మంలో నిలవడం, ఇదే జీవితం యొక్క పరమార్థం. పురాణాల దృష్టిలో మనిషి లక్ష్యం సంపద కాదు, అధికారం కాదు, పేరు కాదు, కానీ అంతరంగ శుద్ధి మరియు సత్యాన్వేషణ. ఆ మార్గంలో నడిచిన వాడే నిజమైన విజేత. ధర్మం ఎక్కడా దూరంగా ఉండే విషయం కాదు, అది మన ప్రతిరోజు జీవితంలోనే దాగి ఉంటుంది. ఉదయం లేచిన క్షణం నుండి రాత్రి పడుకునే వరకు మన చేసే ప్రతి పని ప్రతి అవకాశంలో ఉంటుంది. ఓ పితామహ, సాధారణ జీవితం గడిపే మనిషి కూడా ధర్మాన్ని ఎలా పాటించగలడు? ఓ మహర్షులారా, ధర్మం పెద్ద కార్యాల్లో మాత్రమే ఉండదు. నిజం మాట్లాడడం, పెద్దలను గౌరవించడం, చిన్నవారిని ప్రేమించడం, అవసరమైన వారికి సహాయం చేయడం, ఇవే రోజువారీ ధర్మం. పురాణాలను మనకు చెబుతున్నాయి, ధర్మం ఎప్పుడు గొప్ప మాటల్లో కాదు, చిన్న చిన్న మంచి పనుల్లో జీవిస్తుంది. ఒక చిరునవ్వు, ఒక సహాయం, ఒక నిజమైన మాట, ఇవే మన జీవితాన్ని గొప్పగా మారుస్తాయి. మార్పు ఎప్పుడు పెద్దదిగా ప్రారంభం కాదు, ఒక చిన్న మంచి పని నుంచి ప్రారంభం అవుతుంది. ఆ ఒక్క పని మరొకరి స్ఫూర్తిగా మారుతుంది. ఓ పితామహ, ఒకే వ్యక్తి ధర్మాన్ని ఆచరించడం వల్ల ప్రపంచం ఎలా మారుతుంది? ఓ మహర్షులారా, ఒక ధర్మాత్ముడు వ్యక్తి తన కుటుంబంలో శాంతికి తీసుకొస్తాడు. ఆ కుటుంబంలో సమాజం శాంతిని తీసుకువస్తుంది. సమాజం దేశానికి మార్గదర్శనం అవుతుంది. కాబట్టి ఒక వ్యక్తి మార్పు కూడా విశాల ప్రపంచానికి ప్రభావితం చేయగలదు. పురాణాల సందేశం స్పష్టంగా ఉంది, ప్రపంచాన్ని మార్చాలనే ఎదురు చూడాల్సిన అవసరం లేదు. మనం మారితే మన చుట్టూ ఉన్న ప్రపంచం మారడం మొదలవుతుంది. నిజమైన ధర్మం బాధ్యతతో మొదలవుతుంది. ధర్మం సరైన మనసుకు తెలుసు, కానీ దానిని ఆచరించడానికి ధైర్యం కావాలి. చాలాసార్లు మనిషి భయంతో వెనక్కి తగ్గిపోతాడు. సమాజం ఏమనుకుంటుందో అనే ఆలోచన అతన్ని నిలిపివేస్తుంది. ఓ పితామహ, ధర్మాన్ని తెలుసుకున్నా కూడా మనిషి ఎందుకు వెనకడుగు వేస్తాడు? అతని బలం ఎక్కడికి నుండి వస్తుంది? ఓ మహర్షులారా, ధర్మానికి నిజమైన శక్తి బయట నుంచి రాదు, అది మనిషి లోపల నుంచి వస్తుంది. శ్రద్ధ ఉన్నవాడు భయాన్ని జయిస్తాడు. సత్యంపై నమ్మకం ఉన్నవాడు అంచెలంచెలుగా నిలబడతాడు. భక్తి మనస్సును సిద్ధంగా ఉంచుతుంది. పురాణ సాంప్రదాయం మనకు ఒక గొప్ప సందేశం ఇస్తుంది. ధర్మం పాటించడానికి ప్రపంచం అనుమతి అవసరం లేదు, మన అంతరాత్మ అనుమతి చాలు. నిజమైన శక్తి మన ఒంటరిగా ఉన్నప్పుడు కూడా సత్యాన్ని ఎంచుకునే ధైర్యమే. ఈ ప్రయాణం అంతా యుగాల కథల నుండి మొదలయ్యింది, మనిషి అంతరాత్మ వరకు చేరుతుంది. ఇప్పుడు చివరి ప్రశ్న మిగిలింది, ఈ జ్ఞానం మనకు చివరి ఏమవుతుంది, ఏం చెబుతుంది? ఓ పితామహ, మేము అన్నీ తెలుసుకున్నాము, ఇప్పుడు మాకు ఒకే ఒక సారాంశం ఇవ్వండి. ఓ మహర్షులారా, ధర్మం అనేది భయానికి ఎదురుగా నిలిచే ధైర్యం. సత్యం అనేది మారని సిద్ధాత్వం. జీవితం అనేది ఒక తాత్కాలిక ప్రయాణం, కానీ ఈ ప్రయాణంలో మీరు ఎంచుకునే మార్గం మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. పురాణాలు అసలు ఉద్దేశం భయపెట్టడం కాదు, మేల్కోపడం. ప్రతి మనిషిలో ఒక వెలుగు ఉంది, ఆ వెలుగును గుర్తించగలిగితే జీవితం మారుతుంది. ఇదే భవిష్యత్తు పురాణం చెప్పే చివరి సత్యం. ఈ కథ నువ్వు వినడానికి ఒక ప్రయాణం అయితే, ఇప్పుడు ఆ ప్రయాణం ఆగిపోతుందని కాదు, అది మీలో మొదలవుతుంది. ధర్మం గురించి మనం చాలా తెలుసుకున్నాం, కానీ నిజమైన ప్రశ్న ఇది కాదు. మీకు ధర్మం తెలుసా? నిజమైన ప్రశ్న, మీరు దానిని జీవిస్తారా? ఈ కాలంలో ధర్మం అంటే పాతకాలపు మాట కాదు, అది రోజువారీ నిర్ణయం. మీరు మాట్లాడే ఒక మాట, మీరు ఒప్పుకునే ఒక కోపం, మీరు చేసే ఒక సహాయం, ఇదే మీ ధర్మాన్ని నిర్ణయిస్తాయి. ప్రతి మనిషిలో ఒక దీపం ఉంటుంది, కానీ చాలామంది దానిని వెలిగించలేరు.
భవిష్య పురాణం మనకు భవిష్యత్తును చెప్పడానికి కాదు, మన అంతరంగాన్ని మేల్కొప్పడానికి వచ్చింది. కాలం మారుతుంది, యుగాలు మారుతున్నాయి, కానీ ఒక సత్యం ఎప్పటికీ మారదు. ధర్మం బయట కాదు, అది మనసులోనే ఉంది. దాని గురించి క్షణం నుంచి మీరు నిజం మేల్కుంటారు. ఈ కథ ఇక్కడ ముగిసింది కాదు, ఇది ఇప్పుడు మీ జీవితంలో ప్రారంభమవుతుంది. మీ అభిప్రాయం ఏమిటి? ధర్మం నిజంగా జీవితంలో మార్చగలదా? ఈ ప్రపంచంలో ప్రతి ప్రశ్నకు సమాధానం బయట ఉండదు. కొన్ని సమాధానాలు మనలోనే ఉంటాయి. భవిష్య పురాణం చెప్పింది భవిష్యత్తు కాదు, అది మనలోని ఆలోచనల భవిష్యత్తు. మీరు చేసే ప్రతి చిన్న నిర్ణయం మీ రేపటి జీవితాన్ని నిర్ణయిస్తుంది. ధర్మం తెలుసుకోవడం కాదు, ధర్మంగా మారడం నిజమైన ప్రయాణం. కానీ భవిష్య పురాణం ఇంకా ఒక రహస్యం దాచింది. దేవతలు ఎందుకు భూమిపై వస్తారని చెబుతుంది, మరియు కొన్ని సంఘటనలు ఎందుకు ముందే రాసి ఉంటాయి అంటారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మన అమరధర్మ టేల్స్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎపిసోడ్ 3 మిస్ అవ్వకుండా ఉండడానికి.